ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పుకున్నటువంటి రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమకి ఇప్పుడు కష్టాలు వచ్చాయి. మొత్తం పరిశ్రమ ఊపిరి తీసే రీతిలో పాలక పక్షాలు సాగుతున్నాయి. కేంద్రం చాలా కాలంగానే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాల్లో ఉంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలు మేము విరమించుకోలేదని తేల్చి చెబుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పక్షాల నేతలు కూడా అందుకు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవుతుందని ఆశిస్తే అది ఆగింది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్టు కనిపిస్తుంది. తాజాగా పార్లమెంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఖాళీ పోస్టులు ఎన్నున్నాయి అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్లో ఖాళీ పోస్టులే లేవు అంటూ కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో RINL నిర్వహిస్తున్నటువంటి ఈ ప్లాంట్లో దాదాపు 60 మంది చీఫ్ మేనేజర్లు ఉండాల్సి ఉండగా కేవలం 4 మాత్రమే చీఫ్ జనరల్ మేనేజర్లు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలోనే అన్ని పోస్టులు ఖాళీగా ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లో ఇంకెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో లెక్కలు చెప్పవసరం లేదు. దాదాపుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సెయిల్ కంపెనీతో పోలిస్తే 18,000 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే సెయిల్ 30 టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేస్తుంది. అక్కడ దాదాపుగా 55,000 మంది పనిచేస్తున్నారు. వైజాగ్ స్టీల్లో 7.5 టన్నులు సుమారుగా ఉత్పత్తి జరుగుతుంది. ఆ లెక్కను చూస్తే 18,000 మంది వరకు కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అన్నీ కలుపుకున్న 11,000 మందికి దాటలేదు. అంటే సుమారుగా ఇంకా 7-8 మంది కొనసాగించాల్సి ఉంది. కానీ ఇటీవల కాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపుగా 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని హఠాత్తుగా ఇంటికి పంపేసింది. మరొక 1000 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు VRS పెట్టేశారు. ఒక 1000 మంది కార్మికులు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇట్లా మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే దాదాపుగా 4,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భౌతవ్యమే గందరగోళంగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో ప్లాంట్ పరిరక్షణ కోసం అంటూ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. ఈ సమ్మెని అణచివేసేటువంటి దానికోసం అటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని, ప్లాంట్ని మరింత మెరుగైనటువంటి స్థాయికి తీసుకెళ్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. ఆ నేతల మాటలు నమ్మినటువంటి గాజువాక, విశాఖ వాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి హైయెస్ట్ మెజారిటీ గాజువాకలో కట్టబెట్టారు. ఎంపీగా చూస్తే హైయెస్ట్ మెజారిటీ విశాఖ పార్లమెంట్ సీట్లోనే టీడీపీకి దక్కింది. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు ఎంతగా కూటమి పక్షాలని, తెలుగుదేశాన్ని నమ్మారో ఆ మెజార్టీలు స్పష్టం చేస్తాయి. అంతగా నమ్మినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని, వైజాగ్ వాసుల్ని, వాళ్ళ ఆశల్ని ఇప్పుడు నట్టేట ముంచేలా ప్రభుత్వం సాగుతోంది. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మె విచ్ఛిన్నానికి పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రయత్నం చేస్తుంది. సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించేదానికి దిగుతోంది. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగిస్తామంటూ హెచ్చరిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అనేక రకాల సమస్యలు కొనసాగుతున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్లన్నీ పూర్తిగా పనిచేయలేనటువంటి దశలో ఉన్నాయి. ఇటీవల వరుస ప్రమాదాలు కారణమవుతున్నాయి. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో 30 ఏళ్ల నాటి యంత్రాలతోనే ఇంకా పనిచేయాల్సి వస్తుంది. దానివల్ల స్టీల్ మెల్ట్ షాప్ నుంచి రోలింగ్ మిల్స్కి బ్లూమ్స్ తరలించాలంటే చాలా భారమైనటువంటి వ్యవహారం అవుతుంది. వాస్తవానికి లేటెస్ట్ టెక్నాలజీతో అయితే నేరుగా మెల్ట్ షాప్ నుంచి బ్లూమ్స్ వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు అదనంగా ఆ బ్లూమ్స్ని చల్లార్చి మెల్ట్ షాప్ నుంచి రోలింగ్కి పంపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి దశలో అదనంగా సిబ్బంది అవసరమైనటువంటి చోట ఉన్న సిబ్బందిని పంపేసి ప్లాంట్కి అవసరమైనటువంటి నిధులు అన్నీ సమకూర్చాల్సినటువంటి దశలో చేతులు ఎత్తేసి కొత్త ఉద్యోగ నియామకాలు ఉండవని తేల్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఊపిరి తీసేసే దిశలో ఈ ప్రభుత్వాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో మళ్ళీ 11,440 కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించాం అనేటువంటి రీతిలో మాటలు చెప్పి వాటన్నిటిని కూడా బుక్ అడ్జస్ట్మెంట్ పేరుతో
అనేక రకాల పాత బకాయిలకు సర్దుబాటు చేసుకుని కార్మికులకు కానీ ప్లాంట్కి కానీ పైసా ప్రయోజనం లేకుండా చేసి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భౌతవ్యాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు విషయాన్ని విరమించుకుని రెగ్యులర్ ఉద్యోగులకి పెండింగ్ వేతనాలు, ముఖ్యంగా నెల నెల కోత పెడుతున్నటువంటి వేతన బకాయిలు చెల్లించి ప్లాంట్కి అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించి పూర్తి స్థాయి సామర్థ్యంతో విశాఖ ఉక్కు తిరిగి పునరుత్తేజం పొందేలాగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని కేంద్రం మీద ఒత్తిడి పెంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ప్రయత్నం చేయాలని కార్మికులు కోరుతున్నారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేకుంటే వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళ మాట తప్పి వాళ్ళందరినీ నెట్టేట ముంచేదానికి తెగబడతారా?